కూల్చివేతలపై బీఆర్ఎస్ అనవసర రాజకీయం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మండిపడ్డారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మూసి ప్రక్షాళన ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. చెరువులు కబ్జా చేసిన వారిలో 80% పైగా బీఆర్ఎస్ నేతలే ఉన్నారని ఆరోపించారు. హైడ్రాకు పెట్టుబడులకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. మూసి ప్రక్షాళన ద్వారా హైదరాబాద్ గ్రీన్ సిటీగా అవతరిస్తుందన్నారు. పెట్టుబడులకు సంబంధమే ఎవరు ఏ చెరువు మీద ఏ బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు మేము లెక్కలతో సహా చూపిస్తాం. అదే నేను చెప్తున్నా, వాళ్ళకి మాకు ఉన్న తేడా అసలు తెలివి ఉన్నోడు కేసీఆర్ భాషలో చెప్పాలంటే మెడకాయ మీద తలకాయ ఉన్నోడు హైడ్రాకి పెట్టుబడులకు సంబంధం ఏంది? హైడ్రా వల్ల హైదరాబాదు పూర్వం వస్తే పెట్టుబడులు వస్తాయా పోతాయా పారిపోతాయా? భయభ్రాంతులు ఎవరు భయభ్రాంతులు అవుతున్నారు? హైడ్రా వల్ల భయభ్రాంతులు అవుతుందంతా కూడా బీఆర్ఎస్ నాయకులే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు. చెరువులు కబ్జా చేసింది నేను లెక్కలతో సహా చెప్తా ఉన్నా. 80% పైగా వాళ్ళే ఉన్నారు. 80% పైగా బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. ఇది వాస్తవము. ఛాలెంజ్ చేసి మనం మూసి ప్రక్షాళన చేసుకొని మన ఆరోగ్యాలు, మన పిల్లల ఆరోగ్యాలు కాపాడుకుందామా లేదా? మూసి ప్రక్షాళన చేసుకొని హైదరాబాద్ ఒక మంచి ఎన్విరాన్మెంటల్ సిటీగా తీర్చిదిద్దుకొని పెట్టుబడులు ఆకట్టుకుందామా లేదా? ఈలో రెండింటికి సూటిగా బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మూసి ప్రక్షాళన ద్వారా ఇది ఒక గ్రీన్ సిటీగా అవతారం చెందే అవకాశం ఉన్నది.